ఎస్ ప్రభాకర్ గారు వినిపిస్తోందండి నా వాయిస్? ఒక్కసారి ప్రభాకర్ గారు ఆడియో చెక్ చేయండి. ఎస్ శ్రీనివాస్ గారు, ఒకటి గతంలో హాయిలాండ్లో జరిగిన ఇన్సిడెంట్ అంటే మొత్తం కూడా ఎవరిని ఆటో డ్రైవర్లని వాళ్ళతో వీళ్ళతో కూడా మూల్యాంకనం చేయించారని అనేది ఒకటి. ఆ తర్వాత ఇక్కడ గతంలో పేపర్లు వరుసగా లీక్ అయినాయి. సరే, ఈసారి వాల్యుయేషన్ మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అనుమానాలు మీరు అన్నట్లుగా చాలా సుదీర్ఘకాలం తర్వాత ఇలాంటి తీర్పు ఇచ్చింది. ఏంటి అసలు ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీస్ అంత పర్ఫెక్ట్గా జరుగుతుంటే ఎందుకు ఇంత జోక్యం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలది గ్రూప్ 1లో? అంటే ఎక్కడైతే అవినీతికి ఆస్కారం ఉంటుందో అక్కడ ఇట్లాంటివి జరుగుతాయండి. సివిల్ సర్వీసు మన అదృష్టం ఇప్పటి వరకు పారదర్శకంగా ఎట్లాంటి తప్పుకి అవకాశం లేకుండా ఫుల్ ప్రూఫ్తో జరుగుతుంది కాబట్టే నిజంగా ఎవరైతే ప్రతిభావంతులు కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నారో వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. మీరు ప్రతి సంవత్సరం గమనిస్తే సివిల్ సర్వీస్ రిజల్ట్స్లో సరైన ఇల్లు కూడా లేని వాళ్ళు, అత్యంత నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళు లంచాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. బాగా చదువుకున్నారు, కష్టపడి ప్రిపేర్ అయ్యారు, పరీక్ష రాస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, వస్తున్నారు, సర్వీస్ సాధిస్తున్నారు. కానీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఇందులో మళ్ళీ గ్రూప్ 2కి సంబంధించి కూడా పెద్దగా ఇట్లాంటి వివాదాలు రావు. కానీ గ్రూప్ 1కి సంబంధించి నేను చెప్పినట్టు 2004 తర్వాత ఈ జబ్బు మొదలైంది. అంతకుముందు రికమెండేషన్లు ఉండేవంట. రికమెండేషన్లు అంటే ఎవరన్నా బాగా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు బోర్డులో, ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఓకే మాకు తెలిసిన అబ్బాయి వస్తున్నాడు, మాకు తెలిసిన అమ్మాయి వస్తుందని రికమెండేషన్లు ఉండేవి. డబ్బులు కాదు నాకు తెలిసి. కానీ 2004 తర్వాత ఇష్టం వచ్చినట్టు పోస్టులు అమ్ముకోవటం మొదలుపెట్టారు. ఆ పర్యవసానం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, మీరు గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారుల్లా కాకుండా ఒక పార్టీ మద్దతుదారులుగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆ పార్టీ నాయకుల మద్దతుతోనే వాళ్ళు ఉద్యోగాల్లో చేరారు. నాకు చాలా పేర్లు తెలుసు, చాలా చెప్పాలని పేర్లు వస్తున్నాయి. కానీ ఈరోజు నేనున్న నా ఒక శాసనసభ్యునిగా నా పార్టీకి ఎట్లా, నేను వ్యక్తిగతంగా అనుకోండి నన్ను ఎవరు ఆపలేరు. కానీ నేను ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్తగా మాట్లాడాలి. కానీ చాలా చాలా ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత ఒక బాధ ఏంటంటే ఈ జడ్జిమెంటు మంచి కోసం ఇచ్చిన జడ్జిమెంటు. 2022లో నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్లో, 2024లో తుది ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ జడ్జిమెంట్, ఇప్పుడు ఆ రిజల్ట్నే కొట్టేస్తే 8 నెలలు టైం ఇచ్చింది కోర్టు మళ్ళీ రీవాల్యుయేషన్ కోసం. ఒకవేళ రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్ళీ పరీక్ష పెట్టమని, అంటే ఇంకా 2 సంవత్సరాలు పట్టింది. అంటే 2022లో ఈ ఎగ్జామ్ కోసం, ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అంతకుముందు ఒక 2-3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టుంటారు. అసలు 12 ఏళ్లుగా నోటిఫికేషన్ లేదు కదా, మొదలుపెట్టుంటారు. ఈ నేపథ్యంలో ఒక నిరుద్యోగ యువతి కానీ యువకుడు కానీ వాళ్ళ జీవితం మొత్తం ఈ తీర్పు అంటే వాళ్ళ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఒక ఎగ్జాము ఒక జీవితం అండి, ఒక రిజల్ట్ ఒక జీవితం. అలాంటి నేపథ్యంలో ఎవరో అవినీతికి పాల్పడి ఇట్లాంటి తీర్పుకు కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉరిదీయాలనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకళ్ళని ఇద్దరినే కాదు, వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తీర్పుని బెంచ్ మార్క్గా ఇందాక సోదరుడు మానవతా రాయ్ చెప్పాడు, స్పందించాల్సింది సర్వీస్ కమిషన్. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఇంకో రాష్ట్రం అయినా సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి. మూల్యాంకనానికి సంబంధించి, పేపర్ ఇవాల్యుయేషన్కి సంబంధించి అర్హులైన ప్రొఫెసర్లతో పేపర్లు దిద్దించాలి. ఇప్పుడు అర్హులైన ప్రొఫెసర్స్తో పేపర్ దిద్దించినప్పుడు ఏమైంది, నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ ఇవాల్యుయేషన్కి వెళ్తారు, యూపీఎస్సీ ఇవాల్యుయేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా కాన్ఫిడెన్షియల్గా జరిగింది, చాలా చాలా కాన్ఫిడెన్షియల్గా జరిగింది. ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా పబ్లిసిటీ ఇచ్చుకోరు.
నేను యూపీఎస్సీ ప్యానెల్లో ఉన్నాను, లేదా నేను ఏపీపీఎస్సీ ప్యానెల్లో ఉన్నాను. కాకపోతే ఎవరిని పిలుస్తారు, ఆ సబ్జెక్ట్లో సీనియర్ మోస్ట్ ఎవరు ప్యానెల్లో ఉండే అవకాశం ఉందనేది కొద్దిమందికి తెలుస్తుంది. చాలా కొద్దిమంది ఫ్రెండ్స్ చెప్పుకుంటారు, నేను విజయవాడ వెళ్తున్నాను, ఈ డ్యూటీ ఉంది అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత, కాబట్టి నేను అమరావతి వెళ్తున్నాను, ఈ డ్యూటీ ఉంది, ఈ పేపర్ వాల్యుయేషన్కి వెళ్తున్నానని. కానీ ఎప్పుడైతే ఉద్యోగాలు అమ్ముకోవటం మొదలైందో అది నోటిఫికేషన్తో మొదలవుతుంది, రిక్రూట్మెంట్తో ఎండ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ అవినీతి ద్వారా ఉద్యోగాలు సంపాదించారో ఇవన్నీ చూస్తున్న నిరుద్యోగ యువకులు కేసులు వేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఫలితంగా ఇలాంటి తీర్పులు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు తీర్పు తర్వాత ఆ పరీక్ష రాసిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మళ్ళీ చదువుకోవాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు, రాని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇంకోటి, ఈ సెలెక్ట్ అయిన వాళ్ళల్లో అందరూ అవినీతి పరులై ఉండరు, అందరూ అక్రమ మార్గాల్లో సెలెక్ట్ అయి ఉండరు. ఎవరో కొంతమంది ఈ దారుణం చేస్తుంటారు, ఈ అవినీతికి పాల్పడి ఉంటారు, లేదా ఈ తప్పులకి బాధ్యులై ఉంటారు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఏమవుతుంది, మొత్తం నోటిఫికేషన్ రద్దు అవుతుంది. అన్నిటికీ మించి ఏంటంటే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. రేపొద్దున మార్కెట్లోకి వచ్చేవాళ్ళు నేను చదువుకుంటే నాకు ఉద్యోగం వస్తుంది అనే నమ్మకం ఎవరు కల్పిస్తారు? ఇక్కడ ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, 1 minute మానవతారాయ్ గారు, ఒక్క సెకండ్ మానవతారాయ్ గారు, ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. ప్రభాకర్ గారితో మాట్లాడినాక మీ దగ్గరకు వస్తా. ప్రభాకర్ గారు నమస్తే మేడం. ఎస్ నమస్తే. ఏంటండి ఈరోజు హైకోర్టు తీర్పు ఒక రకంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో, సరే ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే జరిగింది, అది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నియామకాలు, నిధులు నీళ్లు నియామకాల కోసం ఏర్పడిన రాష్ట్రంలో నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నాళ్ళు వెయిట్ చేశారు, ఏర్పడిన తర్వాత 12 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇంత ప్రతిసారి కూడా ఇంత వివాదాస్పదం కావడం, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా పేపర్ లీక్ అయిందని, లేదంటే ఇలా రకరకాల ఆరోపణలు. సరే ఇప్పుడు మళ్ళీ కోర్టు. ఏంటి అసలు ఇక నిరుద్యోగుల భవిష్యత్ ఏంటి? ఎంతకాలం అశోక్ నగర్ లో నిజంగా ఒక పూట తినక ఎంతకాలం బతుకులు ఈడుస్తారు చెప్పండి. ఏంటి ప్రభాకర్ గారు? ఈ రోజు ఇచ్చిన తీర్పు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది మేడం. దాంతో పాటుగా టీజీపీఎస్ కి కూడా తనను తాను సంస్కరించుకోవడానికి, తనను తాను పునశ్చరణ చేసుకోవడానికి, తనను తాను రెట్రోస్పెక్షన్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా టీజీపీఎస్సీ భావించాలి. ఎందుకంటే ఈ పరీక్ష ఎవాల్యుయేషన్ లో అక్రమాలు జరిగినాయి. ఈ పరీక్షలను పేపర్ దిద్దడంలో చాలా రకాలైనటువంటి ట్రాన్స్పరెన్సీ లోపించింది, పారదర్శకత లోపించింది. దీంట్లో చాలా తప్పుల తడకగా జిఆర్ఎల్ వచ్చింది అని చెప్పేసి అభ్యర్థులు ఆరోపిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది తప్ప, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ నేను సరిదిద్దుకోవాలి, నేను జరిగినటువంటి తప్పును మరి ఎట్లా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి అనేటటువంటి వైపు ఆలోచించలేదు. ఆలోచించకపోగా అభ్యర్థుల పైన ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ దేశంలో టీజీపీఎస్ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, ఏ రాజ్యాంగబద్ధ సంస్థ అయినా రాజ్యాంగ విలువలకు లోబడి, ప్రజాస్వామ్యానికి లోబడి పనిచేయాల్సినటువంటి ఆస్కారం ఉంటది. నేను సుప్రీం అనుకునేటటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఏది లేదు. కానీ టీజీపీఎస్సీ అట్లా భావించింది కాబట్టి ఈ రోజు ఇట్లాంటి తీర్పు గౌరవ హైకోర్టు ఇచ్చింది. ఈ రోజు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు